పట్టణంలో ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు వివిధ రాజకీయ నాయకులు అన్ని పక్షాల వారు ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బైంసాపట్నం ప్రజలు బంద్ కూడా చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బైంసాపట్నంలో ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ ఉన్నదో చాలా అవకతవకలకు గురడం జరిగింది. ఏ రకంగా అంటే బైంసాపట్నంలో ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లు చాలామంది ఓట్లు ఈ వార్డులో లేకున్నా కూడా ఆ వార్డులో ఎక్కించడము, అక్కడ ఉన్నటువంటి వార్డులు ఎగ్జాంపుల్ ఇంతకుముందు మా వాళ్ళు చెప్పారు, ఏదైతే ఒక హిందూ కుటుంబం ఉన్నటువంటి ఇంటిపైన ముస్లిం ఓట్లు ఎక్కేయడము. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే డ్రాఫ్టింగ్ అనేది 10 yearsకి ఒకసారి జరుగుతుంది. బైంసా మున్సిపల్ ఎన్నికలు 2019 వచ్చినప్పుడు 23 వార్డులకు 26 వార్డులు కావడం జరిగింది. అప్పుడు 23 వార్డులకు 27 వార్డులు అయినప్పుడు ఒక డ్రాఫ్టింగ్ అనేది కీయడం జరిగింది. క్లియర్గా హద్దులు అనేవి ఉంటాయి, తూర్పు పడమర దక్షిణ ఉత్తరము. ఆ రకంగా తూర్పు పడమర దక్షిణ ఉత్తరం ఏదైతే హద్దులు ఉన్నాయో హద్దులలో ఉన్నటువంటి ఇళ్ళ యొక్క సంబంధించిన ఓటర్ లిస్టు మాత్రమే ఆ వార్డులో ఉండాలి.